వర్తమానము మీకు తెలియజేస్తా ఉన్నాం. మరణించిన తర్వాత అసలు శుభవార్తేంద్ర బాబు అనుకుంటారు. ఆయన లేఖనం అంటా ఉంది, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనములో, నరులను మంటికి మారుస్తా ఉన్నావు, తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. అంటే ఒక మనిషికి 2 మరణాలు ఉన్నవి. ఒకటి భౌతికంగా శరీర మరణం, రెండవది ఆత్మ మరణం. అందుకనే మట్టి అయింది మట్టిలోనికి వెళ్ళిపోతా ఉంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తా ఉంది. ఎవరిని నమ్మిన మరణము తప్పదు, కానీ ఆత్మ మరణము తప్పించటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవులందరి కోసము కలవరసులో రక్తాన్ని కార్చినాడు. అయితే నరులారా తిరిగి రండి అని పిలిచినాడు. ఆయన ఊరికనే ఉండలేదు, మానవుల్ని తీసుకెళ్ళడానికి, పాప క్షమాపణ చేయడానికి, రక్షించడానికి ఆయన లోకానికి వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచినాడు. ఎందుకంటే రోమాపత్రిక 6:23, పాపం వల్ల వచ్చి జీతము మరణము, క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం కనుక మరణం వస్తా ఉంది. ఆ మరణం తప్పించుటగా ప్రభు వచ్చినాడు. అయితే అందరికీ మరణాలునే, కానీ ప్రభుని నమ్మిన వానికి ఆత్మ మరణము లేదని లేఖనం సెలవిస్తా ఉంది. ఈ లోకంలో ఒక ఊళ్ళో కష్టాలు వస్తే ఇంకొక ఊరికి వెళ్తావు, ఒక ఊళ్ళో బాధ వస్తే ఇంకో ఊళ్ళకి వెళ్ళి లోకానికి వెళ్తా ఉంది దేవుని యొక్క. మనం పరలోకానికి వెళ్ళాలంటే స్వనీతి పనిచేయదు, సొంత నీతి పనిచేయదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు. ఎడ్ల రక్తము మేకల రక్తము పాపం తీసివేయదు, కానీ యేసు రక్తము ప్రతి పాపము కడిగినని 1 యోహాను 1:7-9 ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో శాశ్వతంగా ఉండము. మనము కొన్ని దినములు మాత్రమే. శాశ్వతమైన రాజ్యము మనకు పరలోక రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యము చేరాలంటే ఇదిగో ముత్తయ్య, తర్వాత నతానేల్ ఆయన మరణదిన సందర్భంగా ఈ గొప్ప స్వార్థమానము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మన భార్య బిడ్డలు రారు, ఇల్లు రావు, భూములు రావు, కారు రావు, ఏది వెంట రాదు. నువ్వు వేసుకున్న వస్త్రం కూడా నీ వెంట రాదు, కానీ నీ వెంట 2 వస్తాయి. ఆయనను విశ్వసించకపోతే నీ పాపములు ఎంత వస్తా ఉన్నవి. ఆయనను విశ్వసించినట్లయితే, ప్రభు యేసుక్రీస్తును విశ్వసించి రక్షణ పొందినట్లయితే నీ వెంట రక్షణ వస్తా ఉంది. ఏది కావాలో నీవే ఆలోచించుకొని ప్రభు చెంతకు వచ్చి రక్షణ పొందమని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మీ అందరి హృదయంలో ప్రభు దీవించి ఫలింపజేసి రక్షణ కలగజేయునుగాక. ఆమేన్.